హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 66వ భాగాన్ని వినేద్దాం. దాత్రికి తెలియని బాధ కలుగుతుంది ఆయన మాటలకి. కానీ ఇంతలో ఏదో ధైర్యం ఓ చిరునవ్వుతో చూస్తూ ఉంది. ఆ ఆచర అఘోర, ఇద్దరు తోడుగా ఉండి ఎదుర్కోండి. ఏ సమస్య వచ్చినా మీ ప్రేమపై నమ్మకాన్ని వీడకండి అంటాడు. సరే స్వామి అంటాడు శౌర్య కూడా. దాత్రి ఆయనకి నమస్కరిస్తుంది. ఆ అజర అఘోర నవ్వుతూ నమస్కారం చేసి, మీకు సమస్యలు వస్తే మీరు ఒక్కటిగా వాటిని అధిగమించండి అంటారు. దాత్రి తెలియకుండానే మాయగా తల ఊపుతుంది. ఆయన ఒక నవ్వు బదిలిచ్చి శుభమస్తు అని అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోతుంటారు. శౌర్య దాత్రి వైపు వెళదామా అన్నట్టు చూస్తాడు. దాత్రి కూడా తల ఊపడంతో ఇద్దరు కలిసి బయటకు వస్తారు. దాత్రి శౌర్యతో, ఆయన మాట్లాడిన మాటలు అర్థం కాలేదు, కానీ మనకి కష్టాలు వస్తాయా శౌర్య అంటుంది. కాదు, మీరిద్దరూ ఎదుర్కొంటే మిమ్మల్ని ఏవీ లేవు, ఒక్కడిగా ఉండండి అన్నారాయన అంటారు శౌర్య. అవునా, అంతేనా అంటుంది దాత్రి. అంతే దాత్రి అంటాడు శౌర్య. దాత్రి సరే అని శౌర్య వెనక నడుస్తూ కాసేపటికి, ఎందుకు శౌర్య ఈయన ఇంత దూరంగా వచ్చున్నారు? ఏమో, ఎవరికి ఎక్కడ ప్రశాంతతో అంటాడు శౌర్య. ఇంతలో పక్కనే ఉన్న ఒక అందమైన పువ్వు మీద దానికంటే అందమైన సీతాకోక చిలుక వాలి కనిపిస్తుంది. దాత్రి వావ్ అంటూ దాన్ని పట్టుకోవడానికి వెళ్తే అది అక్కడి నుంచి ఎగిరి ఇంకో పక్కన ఉన్న తీగ పూల మీద వాలుతుంది. దాత్రి అటు తిరిగి దాని అందానికి మురిసిపోతూ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది వెంటనే వెనక్కి ఎగిరిపోతూ చిన్న మొక్కపై వాలి దానికున్న పువ్వు సారాన్ని పీల్చి మళ్ళీ ఎగిరిపోతుంది. దాత్రి దాని మాయలో పడి శౌర్యాన్ని వదిలి వచ్చేసి ఆ సీతాకోక చిలుకను చూస్తూ, దొరుకు బంగారం దొరుకు అంటూ దాని వెనకపడి కాసేపటికి అది కనిపించకపోవడంతో అంతా వెతికి ఇంతలోని పెద్ద చెట్టుకి అల్లుకున్న తీగ పువ్వులపై వాలటం చూసి కర్ర వెతికి రాయి దొరకడంతో విసురుతుంది. అది ఆ చెట్టు నుంచి వచ్చేసి ఇంకో మొక్కపై వాలగానే ఛాన్స్ మిస్ చేయకూడదు అన్నట్టు దాన్ని పట్టుకుని, అమ్మా దాత్రితోనే ఆట చూడు, ఎంత ఎగిరినా దొరికేశావు నాకు అని దాన్ని చూసి దాని రెక్కలపై అందంగా ఉన్న రూపకల్పనని చూసి ఆ సీతాకోక చిలుక యొక్క వర్ణంకి చాలా అందంగా అనిపించడంతో అలా దాన్ని చూస్తూ, శౌర్య ఇటు చూడు, దీని అందమైన డిజైన్ చూడు శౌర్య అని వెనక్కి తిరిగి చూసి శౌర్య లేకపోవడంతో ఆశ్చర్యపోయి తలపై చెయ్యి వేసుకుంటుంది. అంతేకాక తను ఇంతకుముందు వచ్చిన దారి అది కాకపోవడంతో దెబ్బకి గుండెలు జారిపోయి ఆ సీతాకోక చిలుకను విసిరేసి శౌర్య శౌర్య అంటూ పరుగున నడుస్తూ వచ్చి అక్కడే ఉన్న పెద్ద మర్రి చెట్టుకి వేలాడుతున్న ఓడలను చూడగానే పైకి చూస్తుంది. టైం 3 అవుతూ ఉంటుందేమో. సూర్యుడు పడమరకి వచ్చి మధ్యగా ఉన్నాడు. అంటే ఇది మిట్ట మధ్యాహ్నం కదా, ఈ చెట్టుకి దెయ్యాలున్నాయా అనుకుని ఆ చెట్టుని దాటిపోకుండా భయంగా చూస్తూ శౌర్య శౌర్య అని అరుస్తూ చెమట పట్టడంతో తుడుచుకుని, ఇక్కడే ఉంటే ఈవినింగ్ నుంచి నైట్ కూడా అయిపోతుంది అనుకుని ఆ చెట్టు వైపు చూడకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆ చెట్టు ఊడ ఒకటి ఎప్పుడు తెగిపడిందో అందులో దాత్రినే కాలేసి కాలికి ఊడ తగలడం గమనించి చెట్టు ఊడనే వచ్చి తనని లాగుతుందేమో అనే భయంతో కళ్ళు మూసుకుని గట్టిగా శౌర్య అని అరుస్తుంది. ఇంతలో శౌర్య స్పర్శ తన భుజాన్ని తగలడంతో కనులు తెరిచి శౌర్య అని వెంటనే హత్తుకుని, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు అంటుంది. హవ్వ, నువ్వు కదా నన్ను వదిలి వచ్చింది అంటాడు. దాత్రి శౌర్య చుట్టూ చెయ్యి వేసి, అవుననుకో, కానీ నాకు చాలా భయం వేసింది. నువ్వు హగ్గివ్వాలంటే నీకు భయం వేయాలన్నమాట అంటూ దాత్రిని ఇంకా దగ్గరికి హత్తుకుంటాడు శౌర్య. దాత్రి వెంటనే శౌర్యాన్ని దూరంగా నెట్టి, నీకు ప్రతిదీ ఆటలే కదా అని చాలా చిన్నగా అలాగే భయంగా, ఈ మర్రి చెట్టుకి దెయ్యం ఉంది అంటుంది. మార్నింగ్ రాక్షసుడు అన్నావు, ఇప్పుడు దెయ్యమా? నీకేమవుతుంది దాత్రి అన్నాడు. నిజం శౌర్య, నా కాలుని పట్టేసుకుంది కూడా. శౌర్య కింద వైపుకు చూసి దాత్రి వైపు ఒక లుక్ ఇచ్చి తన చేయి పట్టుకుని పక్కకు లాగి, చూడు ఏంటిది? చెట్టు నుంచి ఊడిన ఓడ. నువ్వొక ఊహలో ఉంటే అదే నిజం అనిపిస్తుంది దాత్రి, వాస్తవానికి రా అని తన చుట్టూ చెయ్యి వేసి, ఈ అడవిలో తప్పిపోతే ఏం చేస్తావు? నన్ను వదిలి వచ్చేసావు? అది అనుకోకుండా అలా వచ్చేసానులే, కానీ నువ్వెలా వచ్చావు అంది. నాకు నీ దగ్గరికి రావాలనిపించి అనుకుని అలా వచ్చా అంటాడు. అదెలా? ఇప్పుడు నేనొచ్చింది కావాలా, మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం కావాలా అంటాడు శౌర్య. బయటికి వెళ్ళటమే కావాలి అని బుద్ధిగా తలాడుస్తుంది. శౌర్య తలూపి సరిరా అని వెళ్తూ దారి కోసం చూస్తున్నాడు. నిజానికి అజర అఘోర చెప్పిన విషయాల్ని తలుచుకుంటూ వెళ్తున్న శౌర్య దాత్రిని గమనించుకోడు.
తను కనిపించకపోవడంతో భయపడి తను దాత్రి ముందు ప్రత్యక్షమవ్వాలి అనుకుంటాడు. అలా అయిపోతాడు. కానీ ఇప్పుడు ఎలా వెళ్ళాలో అర్థం కాక ఆలోచిస్తూ ఎటు దారి అనేది తేల్చుకోలేక ఉంటాడు. మాయగా దాత్రిని తీసుకుని గుడిలో ప్రత్యక్షం అవ్వచ్చు. కానీ అప్పుడు దాత్రి అడిగే ప్రశ్నలకి తన దగ్గర సమాధానం లేదు. దాత్రి ఈసారి శౌర్య వెనక వెళ్లకుండా శౌర్య చేయి పట్టుకుని నడుస్తుంది. మనం వచ్చేటప్పుడు గాధకుల వారు కాంతి ఎటు పడితే అటు వెళ్ళమన్నారంటే తూర్పున సూర్యుడు ఉదయిస్తే పడమరికి కాంతి పడుతుంది కాబట్టి అటు వెళ్ళమన్నారు. అంటే మనం రిటర్న్ అయ్యేటప్పుడు తూర్పుకు వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు పడమర నుంచి తూర్పుకి కాంతి పడుతుంది కాబట్టి అనుకుని దాత్రిని తీసుకుని చకచకా నడుస్తాడు. ఓ గంట గడుస్తుంది. దాత్రి దగ్గర ఇంత కూడా ఓపిక ఉండదు. శౌర్య, మనం వెళ్తున్న దారి సరైనదేనా? అదే నాకు సందేహంగా ఉంది దాత్రి, ఇంత దూరం నడిచినా రావట్లేదంటే అంటాడు శౌర్య. సరే, ఈ 2 వేలలో ఒకటి పట్టుకో అంటది దాత్రి. శౌర్య ఒకటి పట్టుకుంటాడు. ఇది సరైన దారి కాదు శౌర్య అంటూ వెళ్దాం పదా అంటూ ఇంకో పక్కకి చూపిస్తుంది. దాత్రి చెప్తుందంటే కరెక్టేనేమో అనుకుని దాత్రితో వెళ్తాడు. అలా ఇద్దరు మరో 2 గంటల దారి ఎరుగని గమ్యం కోసం నడిచి అలిసి సొలసి ఇద్దరు ఒక రాయిపై కూర్చుంటారు. ఇది కూడా కరెక్ట్ దారి కాదు అనుకుంటా శౌర్య, నాకు బాగా ఆకలిస్తుంది. రాత్రి తిన్నదే శౌర్య అని ఉన్న ఆకలి బాధను వివరిస్తుంది. నడవడం వల్ల ఇంకా నీరసంగా కనిపిస్తుంది దాత్రి. ఆ అడవిలో ఏముంటాయి? ఏముండవు. శౌర్య చుట్టూ చూస్తాడు. ఏమీ లేకపోవడంతో కొద్ది దూరమైనా నడిచి చూద్దాం దాత్రి అంటాడు. నాకు బాగా వాటర్ దాహం అవుతున్నాయి శౌర్య, ఫుడ్ లేకపోయినా నో వరీ, వాటర్ అయినా కావాలి ప్లీజ్ అంటుంది. సరేలే చూద్దాం అంటాడు. ఇక నా వల్ల కాదు శౌర్య, నడవలేను, ప్లీజ్ అర్థం చేసుకో అంటుంది దాత్రి. సరే అని తను లేచి దాత్రిని 2 చేతుల్లోకి తీసుకుంటాడు శౌర్య. నువ్వు కూడా ఏమీ తినలేదు కదా, వద్దులే శౌర్య, దించేయి అంటుంది. నాకు నువ్వు కష్టం కాదు, ఇష్టం బేబీ డాల్, కూల్గా ఉండు అంటాడు. దాత్రి శౌర్య వైపు అపురూపంగా చూసి ప్రేమగా శౌర్య బుగ్గపై ముద్దిచ్చి, ఇంత ప్రేమగా ఎలా దొరికేసావరా శౌర్య నాకు అని బుగ్గలు లాగుతుంది. శౌర్య నవ్వి, ఇవ్వమన్నప్పుడు ఇవ్వవు కదా. దాత్రి నవ్వుతూ, నేను నీ దాన్నే కదా, కావాలనుకుంటే తీసుకోవటమే, అడగాలా అని ఫేస్ని దించేస్తుంది. శౌర్య, చూడు ఎవ్వరూ లేరు, చీకటి పడుతుంది, ఏకాంతంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఇంత అందంగా ముస్తాబై ఇలా ఊరిస్తూ మాట్లాడేవే అనుకో, మనం ఒక్కటవ్వడం ఖాయం. దాత్రి నవ్వి, ముందు నాకు వాటర్ కావాలి శౌర్య. ఎప్పుడు ఏం మాట్లాడాలో అస్సలు తెలియదు నీకు అంటాడు. నీకు తెలుసా అతిబల? హాహా. ఇంతలో చెవికి ఏదో వినపడ్డంతో చుట్టూ చూస్తాడు శౌర్య. తేనె పట్టు దిట్టంగా పట్టుంది ఆ చెట్టుకి. అది చూసిన శౌర్య దాత్రిని తెచ్చి, తేనె తాగుతావా అంటాడు. ఇదేమన్నా టౌన్ ఏరియానా తేనె దొరకడానికి అంటుంది దాత్రి. అటు చూడు తింగరి అంటాడు. దాత్రి అటు చూసి, తేనె తుట్టు, వామ్మో అవి కుడతాయి శౌర్య అంటూ చుట్టూ చూస్తాడు. ఒక పెద్ద చెట్టు బెరడు ఎలా ఉంటుందంటే ఎవరైనా లోపలికి వెళ్ళేలా ఉంటుంది, కానీ ఎండిపోయిన చెట్టు. శౌర్య ఇలాదా అని దాత్రిని ఆ చెట్టు బెరడులోకి పంపి ఒక పెద్ద బండరాయిని జరుపుకుంటూ ఆ బెరడుకి అడ్డుగా పెడతాడు. ఏం చేస్తున్నావు శౌర్య అంటుంది. 1 మినిట్ బేబీ డాల్ అని ఓ రాయి తీసుకుని తను బండరాయిని జరుపుకుని దాత్రితో లోనికి వెళ్ళిపోయి అప్పుడు అడ్డంగా ఉన్న బండరాయిని కొద్దిగా జరిపి తన దగ్గరున్న ఒక పెద్ద రాయితో తేనె పట్టుకి గురి చూసి కొడతాడు. దెబ్బకి ఆ తేనె తీగలన్నీ లేచి శత్రువు కోసం దండయాత్రకి దిగితే శౌర్య బండరాయిని వాళ్ళకి అడ్డుగా పెట్టేసుకుని కామ్గా ఉంటాడు. తేనెటీగలకు మస్క కొట్టేస్తాడు. మళ్ళీ ఒక 5 మినిట్స్కి ఆ రాయి జరిపి వెంటనే దాత్రికి అడ్డుగా పెట్టేసి పరుగున వెళ్ళి ఆ తుట్టి ఉన్న ఎత్తుకు లేచి కాస్త తేనె పట్టుని చేత్తో పట్టుకుని వెంటనే దాత్రి దగ్గరికి వచ్చేసి రాయి అడ్డు పెట్టేస్తాడు. చీకటి అలుముకుంటూ ఉంటుంది. పైగా చెట్టు బెరడు లోపల అవ్వడంతో సన్నగా మాత్రమే వెలుగుంటుంది. శౌర్య నవ్వుతూ, నోరు తెరువు అంటాడు. తేనె దొరికిందా అంటుంది. హా పట్టు. దాత్రి నోరు తెరిస్తే తన నోట్లో ఆ తెట్ట నుంచి తేనెని పిండుతాడు. దాత్రి చాలు అని చేయి చూపించాక శౌర్య ఆపేసి, బాగుంది కదా అని తను టేస్ట్ చేస్తూ దాత్రి వైపు చూస్తాడు. దాత్రి నవ్వుతూ చూస్తుంది. తన పెదవులకి కొద్దిగా అంటున్న తేనె. ఇది నీకోసమే అందుకో అంటుంది శౌర్యాని తెలియని ఫీల్తో దగ్గరికి వెళ్ళబోయి వెంటనే, దాత్రి ఇక్కడ తేనె ఉంది అని తన పెదవుల్ని చూపిస్తాడు. నీకు అక్కడ తేనె లేదు అతిబడా అని మాట్లాడుతుంది. దాత్రి పెదవుల కదలికలు తనలో మంచితనాన్ని పొమ్మని విసిరి కొట్టడంతో వెంటనే దాత్రిని దగ్గరికి తీసుకుని పెదవిపై ఉన్న తేనెని తన పెదవులతో చెరిపేస్తూ మరో అదర అమృతాన్ని వాళ్ళ జీవితంలో నింపుకున్నారు.
దాత్రి ఆశ్చర్యపోయిన వెంటనే తన శౌర్యానే కదా తన చుట్టూ చేయి వేసింది అనుకుంటుంది. తనలో ఉన్న తాపం పెరుగుతుందో తగ్గుతుందో అర్థం కాని సమయాన దాత్రిని ఇబ్బంది పెట్టేస్తున్నానని అర్థమైన శౌర్య దూరం జరుగుతాడు. దాత్రి తేనె తీయగానే ఉందా శౌర్య అని కవ్విస్తుంది. దాత్రి అలా కవ్వించడం శౌర్యకి ఇంకా కొత్తగా అనిపిస్తుంది. అలా తనని చూస్తున్న శౌర్యాన్ని చూసి దాత్రి నవ్వుతూ, ఇక్కడే కాపురం పెట్టేద్దామా ఏంటి? నువ్వు కూడా కొద్దిగా తాగేసావనుకో కాసేపు ప్రశాంతంగా దారిని వెతుక్కోవచ్చు. అసలే చీకటి పడుతుంది కదా, అత్తమ్మ వాళ్ళు ఎదురు చూస్తారు కదా అంటుంది. శౌర్య వెంటనే తేరుకుని, నాకు ఏమీ వద్దు దాత్రి అని ఆ రాయిని కొద్దిగా తోసి బయట తేనెటీగలు లేకపోవడంతో పదా దాత్రి అని తను తీసుకుని బయటకు వస్తాడు. ఇద్దరూ మళ్ళీ ప్రయాణం మొదలు పెడతారు. కానీ అది సరైన దారి కాకపోవడంతో వెలుగుని పూర్తిగా చెరిపేసి చీకటి అలుముకుంటుంది. దాత్రి శౌర్య చేతిని బలంగా పట్టుకుని కష్టంగా కదులుతూ వెళ్తుంది. శౌర్య మనసులో, చిటికలో గుడిని చేరవచ్చు, కానీ నేను ఇలా మాయమవ్వగలనని దాత్రికి తెలిస్తే అప్పుడు తనకేమని చెప్పాలి? తను నిద్రపోతే వెంటనే గుడిలో ప్రత్యక్షమై తను అలసిపోయిందని, నేనే మోసుకుని తీసుకొచ్చానని తను లేచాక చెప్పచ్చు. ఇదే సరైన ఆలోచన. కానీ ఓ రాక్షసుడు దాత్రికై వేచి ఉన్నారన్నారు ఘాతకుల వారు. ఇప్పుడు వాడు ఇక్కడికి వస్తాడా అని చుట్టూ చూస్తాడు. చీకటి అడవిని కప్పేసింది. వెన్నెల వాకిలి వచ్చి చేరింది. దాత్రి అమ్మా అంటూ కాలు పట్టుకుని అక్కడున్న ఒక మొద్దుపై కూర్చుని పోతూ, శౌర్య ప్లీజ్, ఇక నా వల్ల కాదు, ఇంచు కూడా కదలలేను. నా కళ్ళల్లో ఇంత కూడా ఓపిక లేదు, నా వల్ల కాదు. నువ్వు కూడా కూర్చో, నన్ను లేపకు అని శౌర్యాన్ని తన పక్కన కూర్చోబెట్టుకుని శౌర్య లేవకుండా తన ఒడిలో తలపెట్టి, ఇలా ఇరుక్కున్నావేంటి శౌర్య? ఆ స్వామీజీ ఎవరికో మనిషిని మనతో పంపిస్తే మనం ఎటు పోయినా దారి చెప్పేవాడు కదా అతను. మనకి అవిడివి కొత్త. అసలు దీనిలో ఎక్కడ ఏం దారులు ఉన్నాయో. నువ్వు ఉన్నావు కాబట్టి నేను కాస్త ఇలా ఉన్నాను, లేదంటేనా ఈ కారు చీకటికి నా గుండె అని అంటుండగానే శౌర్య దాత్రి అని నోటు మీద వేలు వేస్తాడు. దాత్రి నవ్వుతూ, కానీ భలే ఉంది కదా, ఇంత గొప్ప ఏకాంతం మన లైఫ్లో మళ్ళీ రాదు. నల్లని చీకటి, చల్లని వెన్నెల, నాతో నువ్వు, నీతో నేను, భలే ఉంది కదా. ఆకలి అన్నావు కదా, లేదా అన్నాడు. నీకు లేదా అంది. అనిపించట్లేదు అంటాడు. నాతో ఉన్నందువల్ల కదా శౌర్య, నాకు కూడా అంతే. నువ్వు ఉన్నావు కదా, ఆకలి లేదు, నిద్ర లేదు అంటూ ఆవలించి, అంటే నడిచి నడిచి అలసిపోయాం కదా శౌర్య. శౌర్య దాత్రి బుగ్గలలాగి నవ్వుతూ, సరళి నిద్రైనా పోదు గాని అంటాడు. ఎక్కడా అంటుంది. చెప్తాను, కళ్ళు మూసుకో అన్నాడు. సరే అని కళ్ళు మూసుకుంటుంది దాత్రి. శౌర్య తన చేతిని ఒక ప్లేస్ వైపు చూపించి కదిలించగానే ఆ చెత్త అంతా గాల్లోకి లేచి పక్కన పొద్దిగ్గా పడుతుంది. దాత్రిని కళ్ళు తెరమని, చదునుగా ఉన్న ఆ ప్లేసులో కూర్చోమని శౌర్య చెప్పి తను ఒక చోట కుప్పగా వేసిన చెత్త దగ్గరికి వెళ్ళి 2 రాళ్లతో ర్యాపిడ్ చేసి ఎలాగోలా వేడిమి పుట్టించి నిప్పు వెలిగిస్తాడు. దాత్రి అదెందుకు శౌర్య అంటుంది. నిప్పు ఉంటే అడవి జంతువులు ఏవి మన దగ్గరికి రావు అంటాడు. ఓ, మన కోసం అత్త వాళ్ళు కంగారు పడతారేమో కదా అంటుంది. గాదకుల గురివర్య ఉన్నారుగా, ఆయన చూసుకుంటారులే అంటాడు. ఆయన వల్లే కదా మనం ఇలా ఇరుక్కుపోయాం అంటుంది. అలా అనుకోకు దాత్రి అంటూ ఆలోచించి, ఆ రాక్షసుడు వేచి ఉన్నాడన్నాడు. అమ్మ వాళ్ళు మాతో ఉంటే సమస్యకి గురవుతామని ముందే ఊహించి మా ఇద్దరిని ఇలా పంపారనుకుంటా గురువర్య అని ఆలోచిస్తూ వెళ్ళి దాత్రి పక్కన కూర్చోగా దాత్రి మళ్ళీ శౌర్య ఒడిలో పడుకొని, నేను ఒకటి అడగనా శౌర్య అంటుంది. అడుగు దాత్రి. ఇప్పుడంటే మన ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకరి ఫీలింగ్స్ ఒకరు తెలుపుకుంటున్నాం. మన పెళ్ళైనప్పటి నుంచి నన్ను ప్రేమిస్తున్నానన్నావు, అప్పుడు నాపై ఏం ఫీలింగ్స్ లేవా అంది. లేవా ఏంటి, ఉన్నాయి. కానీ దాత్రి ప్రేమలో విరహం కూడా మధురంగా ఉంటుంది అని చుట్టూ గమనిస్తాడు. ఎవరో వచ్చినట్టు శబ్దం అనిపిస్తుంది శౌర్యకి. దాత్రి నవ్వుతూ శౌర్య చేయి తీసుకుని అరచేతికి ముద్దిచ్చి ఆ చేతిని పట్టుకొని, నువ్వు బంగారం శౌర్య. ఈ కాలంలో పెళ్లి కాకుండానే అమ్మాయిలను దోచుకునే వాళ్ళు ఎక్కువ, కానీ నువ్వు ప్రేమ కోసం, అందుకే నువ్వు ఎప్పుడు నాకు హై లెవెల్లో కనిపిస్తావు. చాలే పడుకో అంటాడు. దాత్రి నవ్వుతూ, పొగిడితే థ్యాంక్స్ చెప్పాలి అంటుంది. ఇంకా మాట్లాడితే నోటికి తాళం వేస్తా ఇందాకట్లా అంటాడు. దాత్రి అమాయకంగా, కానీ ఇప్పుడు తేనె లేదు కదా అంటుంది. నీ పెదవులున్నాయి కదా అంటాడు. దాత్రి చుప్చాప్గా శౌర్య మీద నుంచి లేచి ఒక పక్కగా పడుకుంటుంది. శౌర్య కూడా 1 హ్యాండ్ మీద బెండ్ అయి దాత్రి ఎదపై తల పెడతాడు. దాత్రి ఓయ్ అంటుంది. నీ ఎదలయ్యా అంటాడు. దాత్రి ఓ చేత్తో శౌర్య జుట్టు కదిలించేసి కనులు మూసుకుంటుంది.
చల్లని గాలి, నడిచి నడిచి అలసిన దేహం, పక్కన తనవాడు ఉన్నాడనే ధైర్యం. ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంది ధాత్రి. కానీ శౌర్య మాత్రం పడుకోడు. వాళ్ళతో ఇంకో వ్యక్తి ఎవరో ఉన్నట్టు అనుమానం అనిపిస్తుంది శౌర్యకి. అలా కనులు మూసి ఉంటాడు. 1 గంట తర్వాత ధాత్రి కదిలి కనులు తెరిచి చూస్తుంది. తనపై శౌర్య ఉండడు. పక్కకి చూస్తుంది. శౌర్య కనిపించడు. ఏమయ్యాడు శౌర్య అని మనసులో అనుకొని పైకి లేచి అంతా చూస్తూ భయంగా అడుగులు వేసుకుంటూ, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడు కదా శౌర్య అనుకొని శౌర్య అని పిలుస్తుంది, కాస్త భయంగా, కాస్త ప్రేమగా. శౌర్య, ఏమైంది ధాత్రి అంటాడు. ధాత్రి వెనక్కి తిరిగి, నువ్వు ఇక్కడే ఉన్నావా? మరి నాకెందుకు కనిపించలేదు? కనిపించలేదా అంటూ శౌర్య ధాత్రి దగ్గరికి వెళ్ళి, అంటే ఇది ఆ రాక్షసుడి మాయ, నా ధాత్రిని ఒంటరిగా రప్పించుకోవాలనుకున్నాడా అని చుట్టూ చూస్తూ ఉంటాడు. నా నడుము మీద చెయ్యి తీ శౌర్య అంటుంది ధాత్రి. శౌర్య తన చేతి వైపే చూస్తాడు. ఆ చెయ్యి ధాత్రి భుజం మీద ఉంటుంది. కానీ ధాత్రి అలా మాట్లాడడంతో ఆలోచనలో పడతాడు. శౌర్య ధాత్రి మాటలకి, నీకు నేను కనిపిస్తున్నానా అన్నాడు. హా అంటుంది. నా చెయ్యి నీ భుజం మీద ఉంది, నీ నడుము మీద లేదు ధాత్రి అంటాడు. ధాత్రి వెంటనే ఒంటి మీద తేళ్ళు జెరులు పాకినట్టు ఫీల్ అవుతూ, శౌర్య, ఎవరో నా శరీర గాంధాన్ని నాకు దగ్గరగా వచ్చి పిలుస్తున్నారు, వాళ్ళ స్పర్శ అంటూ వెంటనే శౌర్యకి తన వెన్నును ఆనించేసి, ఏదో జరుగుతుంది శౌర్య ఇక్కడ అంటుంది. ఓహో, ఈ రాక్షసుడికి రూపం లేదా? గాలిలో కలిసిపోగలడా? ఇలాంటి వాడిని నేను ఎలా? ఇదే ప్రశ్న వెయ్యొద్దు అన్నారు కదా గాధకుల వారు. వాడికి ధాత్రి రక్తం కావాలి అంటే అతను ధాత్రిని పట్టుకోవాలి కదా అని మనసులో అనుకోండి. ధాత్రి భుజంపై తలపెట్టి, ఇప్పుడు ఎవరి స్పర్శ తెలుస్తుంది ధాత్రి? ఆటలు కాదు అతిబల, ఎవరో ఉన్నారిక్కడ అంటుంది. అవునా అంటూ తన చుట్టూ చేయి వేసి కనులు మూసుకుంటాడు. ధాత్రి భయంగా చూస్తుంది. శౌర్య ఓ భుజం వైపు తలపెట్టి ఉండడంతో ఇంకో భుజం వైపు మెడ దగ్గర రక్తాన్ని పీల్చడానికి ఆ రాక్షసుడు సిద్ధమై గురి చూసుకుని దూకబోతాడు. ఓ రాక్షసుడు శౌర్య వాడి రాకని పసిగట్టినట్టు ఒక చేత్తో వాడి మెడని పట్టుకుంటాడు. అప్పుడు ఒక రూపంలోకి వస్తాడు. శౌర్య వాడి వైపు చూసి తన చెంపల్ని ధాత్రి మెడవంపులపై రాస్తాడు. శౌర్య చేసే గారడికి తను కనులు మూసి సర్వం అప్పచెప్పినట్టు నిలబడుతుంది. శౌర్య వాడి మెడని నలిపేస్తూ ఉంటే వాడొక సామాన్య మానవుడు, నన్నిలా ఎలా అనుకుని వెంటనే మాయమైపోతాడు. శౌర్య చెయ్యి బరువు తేలిక అవడంతో చుట్టూ చూసి మళ్ళీ వస్తాడు కదా అనుకుని ధాత్రినే చూస్తూ అలా నిలబడి ఉండడంతో శౌర్య తనని పరికించి చూసి దివి నుంచి భూమికి తనకై వచ్చిన అందాల రాశిలా అనిపించడంతో ఆనందంగా హత్తుకుని ధాత్రి చెంపపై ముద్దిచ్చి, ముందుకు వెళదామా ధాత్రి అని చాలా చిన్నగా అడుగుతాడు కావాలని. ధాత్రి వెంటనే కనులు తెరిచి, హా వెళ్దాం, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడేదో దెయ్యం ఉన్నట్టుంది, పదా శౌర్య అంటూ శౌర్య వైపుకి తిరిగి శౌర్య చేయి పట్టుకుంటూ ఉంటే శౌర్య ధాత్రిని దగ్గరకు లాక్కుని, ముందుకు అంటే ఇక్కడి నుంచి ముందుకు కాదు, మన విషయంలో ముందుకు వెళ్దామా అని. ఏ విషయంలో అయినా తర్వాత చూద్దాం, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా శౌర్య అంటుంది. వెళదాం అని శౌర్య అంటూనే ధాత్రి తలకి తల ఆనించి, నీ వెంట నేనున్నాను కదా, నీకై నేనెప్పుడు ఉంటాను కదా, నన్ను నమ్ముతావా? నిన్నెందుకు నమ్మను శౌర్య అంటుంది. కదా, నేనున్నాననే ధైర్యంతో పద, నిన్ను ఎవరైనా తాకినట్టు అనిపిస్తే నన్ను చుట్టుకొని నడువు అంటాడు. అలా ఎలా నడుస్తాం? మనిద్దరం ట్రై చేద్దాంలే అని కన్ను కొడతాడు. ధాత్రికి చెమటలు పట్టే టెన్షన్ అయినా నవ్విస్తావు అని శౌర్య చేతిని చుట్టేసి నడుస్తూ ఉంటుంది. శౌర్యకి చిన్న శబ్దాలు కూడా గమనిస్తూ ధాత్రితో నడుస్తాడు. కొంత దూరానికి వెళ్ళాక ధాత్రి, పగలే దారి తెలియలేదు, ఇక ఈ రాత్రిలో మనకేం తెలుస్తుంది శౌర్య అంటుంది. మరి నువ్వే కదా వెళ్దాం అన్నావు. అవును, ఇంతకు ముందు నేను నీకు కనిపించలేదన్నావు కదా. అవును శౌర్య, నేను లేచేసరికి నువ్వు పక్కన లేవు, భయం వేసి నీకై చూస్తూ పైకి లేచి పిలిచాను కూడా. సరే, ఒక్కటి గుర్తించుకో, నీ పక్కన నేను లేను అనుకున్నప్పుడు నన్ను మనసారా తలుచుకో, లేదా నీ పిలుపు నాకు తెలిసేలా పిలు, సరేనా అంటాడు. ధాత్రి తల ఊపుతుంది. ఇంతలో ఏదో చప్పుడు, ఎవరో వస్తున్నట్టు. వెంటనే ధాత్రి వెళ్ళి శౌర్యని బల్లిలా అంటుకుంటుంది. శౌర్య అటే చూస్తూ ఉంటాడు. ఆ శబ్దం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ధాత్రి గుండెల్లో భయం ఇంకా పెరిగిపోతూ శౌర్య షర్ట్ని నలిపేస్తూ కనులు గట్టిగా మూసుకుని, భయంగా ఉంది శౌర్య అని అంటూ ఉంటుంది. శౌర్య ధాత్రి చుట్టూ చెయ్యి వేసి, నీకేం కాదు అన్నట్టు చుట్టేసుకుని ఆ శబ్దం వచ్చేవైపు పరిశీలనగా చూస్తూ ఉంటాడు. ఒక ఋషి, పెద్ద వయసు ఉన్నవాడు అనుకుంటా, జడలు జారిపోయి మనిషి ఒంగునిపోయి నడుస్తూ వస్తుంటాడు. శౌర్య అతని వైపు చూస్తాడు. ఇంతటి రాత్రి సమయాన ఒక మహర్షి ఎందుకు తిరుగుతారు అని ఆయన్ని పరికించి చూస్తూ చంద్రుని కాంతికి పడుతున్న అతని నీడని చూసి
అది అత్యంత భయంకరంగా కనిపించడంతో దాత్రి చుట్టూ చెయ్యి వేసి, రూపం మార్చి మమ్మల్ని ఏమార్చడానికి వస్తున్నావా? నా భార్యని తాకనివ్వనుగా అనుకుని చూస్తాడు. వచ్చి అతను ఆగిపోయి, ఎవరు మీరు అంటాడు. దాత్రి అప్పుడు కనులు తెరిచి ఆయన అవతారాన్ని చూసి భయపడిన ఆయన మహర్షి అని అర్థం అవడంతో శౌర్యకి కాస్త దూరం జరిగి చూస్తుంది. ఆయన అడిగిన ప్రశ్నకి శౌర్య ఏదో చెప్పబోతుంటే, మేము జంగమ్మ కోనకి వచ్చి ఒక అఘోరాన్ని కలవడానికి ఇంత దూరం వచ్చి దారి తప్పిపోయాం, మాకు దారి చూపిస్తారా ఆ గుడికి అని అమాయకంగా అడుగుతుంది దాత్రి. ఆయనకి ఏం తెలుస్తుందిలే దాత్రి అంటాడు శౌర్య. అతను, నాతో రండి నేను చూపిస్తాను అంటాడు. మా రక్తం తాగి మమ్మల్ని చంపేయరు కదా, ఇంత పెద్ద అడవిలో రాత్రివేళ మహర్షులు తిరగటం విచిత్రంగా లేదా? మీరు నిజంగా ఋషినేనా లేక దయ్యమా పిశాచియా? ఇలా వేరే జాతికి చెందిన వాళ్ళ అంటాడు. శౌర్య అడిగిన ప్రశ్న సరైనదే అవడంతో దాత్రి శౌర్యాన్ని మళ్ళీ పట్టుకుని, మన రక్తం తాగాలని దెయ్యం ఇలా వచ్చిందా శౌర్య అని చిన్నగా అడుగుతుంది. నేనున్నాను కదా దాత్రి, భయపడకు అంటాడు శౌర్య. ముందు నిన్ను తినేస్తుందా నన్ను తినేస్తుందా అని ఏడుపు మొహం పెడుతుంది దాత్రి. అలా అనకు అంటాడు శౌర్య. అతను, లేదు నేను స్నానానికని సాయంత్రం జలపాతం దగ్గరికి వెళ్ళాను. ఆ ప్రశాంతమైన వాతావరణానికి అక్కడే కూర్చునిపోయాను. నేను బయలుదేరి ఈ చీకట్లో నడుచుకుంటూ వచ్చేసరికి ఈ రాత్రి అయింది. ఓహో, జలపాతం ఉందా ఇక్కడ అంటాడు శౌర్య. హా అంటాడు అతను. మీరెక్కడుంటారు అంటాడు శౌర్య. అతను, దగ్గరలోనే. సరే వెళ్ళండి అంటాడు శౌర్య. మీరు నాతో రండి, ఈ రాత్రికి అక్కడుండి పొద్దున్నే వెళ్దురులే కానీ నేను పంపిస్తాను జంగా అని ఆపేస్తాడు. శౌర్య, ఆయన పేరు కూడా తలవలేవలే, ఊరుకో. ఏంటి నీతో వస్తే మళ్ళీ మాకు రేపు ఉంటుందా, నమ్మచ్చా అంటాడు. అతనికి శౌర్య మాటలు తేడా కొడతా. అతను సామాన్య మనిషిలా అనిపించడు. పైగా అలాంటి రక్తం ఉన్న అమ్మాయి పక్కన ఉన్నాడంటే వీరుడేమో అనుకుంటాడు. శౌర్య, కళ్ళు మూసుకో దాత్రి అంటాడు. ఎందుకు శౌర్య? నా మాట వింటావు కదా అంటాడు. దాత్రి వెంటనే కళ్ళు మూసుకుంటుంది. చాలించు, నీ నాటకానికి తెరదించు, నీ అసలు రూపానికి రా అంటాడు శౌర్య. ఓహో, నా గురించి తెలుసా నీకు అని ఎంత గట్టిగా నవ్వుతాడంటే చుట్టూ ఉన్న పక్షులు గూడులు చెదిరిపోతాయి. గాలి విపరీతంగా వీస్తుంది. కింద పడి ఉన్న ఆకులు దుమ్ము ఎగిరిపోతూ ఉంటుంది. అతను తనున్న స్థానాన్ని తన మాయశక్తితో మార్చుకొని కనిపిస్తూ పెద్దగా నవ్వుతాడు. అతని చేష్టలకి శౌర్య విస్తుపోతాడు. దాత్రికి భయం వేస్తుండడంతో చెవులు గట్టిగా మూసుకొని శౌర్యకి కొంచెం దూరాన నిలబడి ఉంటుంది. వాడు వెంటనే దాత్రి ముందు ప్రత్యక్షమై ఆమె చేతిని కొరకబోతూ ఉంటే వేలాడుతున్న అతని కురులని శౌర్య పట్టుకుని మెలితిప్పి దూరంగా విసిరేస్తాడు. దూరాన పడ్డవాడు లేవకుండా పావులా వచ్చి దాత్రి ముందుకు చేరి తన రక్తపు వాసనని పీలుస్తూ ఆనందపడిపోతూ దాత్రి మెడని తన చేతులతో పట్టుకోబోతుంటే శౌర్య ఆ చేతుల్ని పట్టుకుని విరిపేయటానికి ప్రయత్నిస్తాడు. కానీ అది సాధ్యపడదు. ఆ రాక్షసుడు బిగ్గరగా నవ్వుతూ తన నాలుకని పెద్దగా చాచి దాత్రి దగ్గరికి తీసుకుని వస్తుంటే శౌర్య, శర్వేశ్వర అని దానివైపు చూడగానే ఆ నాలుక చుట్టూ మంట రగులుతోంది. వాడు హహాకారాలు చేస్తూ అక్కడే తిరుగుతూ కాసేపటికి శౌర్య వైపు చూసి కోపంగా వచ్చి శౌర్య ఎదపై కొడతాడు. శౌర్య కొద్దిగా వెనక్కి జరిగి వెంటనే తన చేతిని బిగించి గుద్దుతాడు. ఆ రాక్షసుడు 5 అడుగుల దూరం వెనక్కి వెళ్తాడు. శౌర్య బలం అంచనా వేసినట్టు శౌర్య పైకి చుట్టూ ఉన్న ఆకుల్ని గుంపులుగా కలిపి విసురుతాడు. శౌర్య తన మీదకు వస్తున్న వాటిని ఆపేసి తిరిగి వాటిని వాడి మీదకే పంపిస్తాడు. దెబ్బకి ఆ రాక్షసుడు ఆ ఆకుల గుంపులో పడిపోతాడు. అయినా వెంటనే పైకి లేస్తాడు. ఈసారి అతను దాడి చేసే ముందరే శౌర్య తనకి ఏమాత్రం తెలియకుండానే చర్యకి ప్రతిచర్య అన్నట్టు తన చేతి వేలని మూవ్ చేస్తూ వాటిలోకి ఏదో శక్తి వచ్చి చేరినట్టు విసురుతాడు. ఆ 5 చేతి వేల నుంచి 5 పాములు వచ్చి మొత్తం ఒక పెద్ద పాములా ఏర్పడి ఆ రాక్షసుడి మెడని వాటి కూరలతో కొరికేస్తాయి. శౌర్యాని ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ రాక్షసుడు ఒకే అరుపు వాడి బూడిదైనట్టు గాల్లో కలిసిపోతాడు. శౌర్య చుట్టూ చూసి వాడిక చచ్చాడు రాడు అనుకున్న తర్వాత దాత్రి కళ్ళు తెరువు అంటాడు. దాత్రి కళ్ళు తెరిచి, దెయ్యమేనా అతను? ఎక్కడికి పోయాడు? ఏం చేసావు శౌర్య? దెయ్యం కాదు దాత్రి, ఈ అడవిలో మనుషుల్ని తినేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి జాతి వాడిది. మనల్ని చూసి అవతారం మార్పులు చేసుకుని వాడితో మనల్ని తీసుకుని వెళ్ళాలనుకున్నాడు. అవునా? ఇప్పుడు వాడు ఏమయ్యాడు? నీ అతిబల బలం తెలిసి పారిపోయాళ్లే. దాత్రి నవ్వుతూ, నువ్వు అతిబలవి అని వాడికి తెలియక వచ్చుంటాడు కదా పాపం అని శౌర్యాన్ని హత్తుకొని, నిద్రపోదామా, బాగా నిద్ర వస్తుంది. శౌర్య సరే అని మళ్ళీ పడుకోవడానికి అరేంజ్ చేస్తాడు. దాత్రి శౌర్య ఎదపై తలపెట్టి తన చుట్టూ శౌర్య చేయిని తీసి తనే వేసుకుని ప్రశాంతంగా పడుకుంటుంది.
దాత్రి పడుకుంది అనుకున్న కాసేపటికి శౌర్య మనసులో, మేము ఈ అడవిలో తప్పిపోవడానికి కారణం అర్థమైంది గురువర్య. ఇప్పుడు ఎలాగో ఆ రాక్షసుడు చనిపోయాడు కాబట్టి నేను నా భార్యతో గుడిలో ప్రత్యక్షమవుతాను అని మనసులో అనుకుంటాడు. గాధకుల వారు ఆ మాట విన్నట్టు కనులు మూసుకుని సరే మహానీయ అంటాడు. ఆ మాట శౌర్య మనసుకు వినిపిస్తుంది. వెంటనే దాత్రితో కలిసి గుడిలో నిద్ర చేసే స్థానంలో ప్రత్యక్షమవుతాడు. చదునైన ఓ రాయి గుట్ట, దానిపై శౌర్యాన్ని అంటుకుని ప్రశాంతంగా పడుకున్న దాత్రి, పైన వెన్నెలను కురిపిస్తున్న అందమైన జాబిలి, వీళ్ళ వెనక వెన్నెల కాంతికి దేదీప్యమానంగా కనిపిస్తున్న ఆలయం. బహు సుందరంగా తోచింది ఆ దృశ్యం. పక్షుల రాగానికి పక్కన సెలియేటికి కనులు తెరుస్తుంది దాత్రి. చూస్తే తను గుడి ముందర బాగాన కనిపిస్తుంది. ఆశ్చర్యపోయి శౌర్య వైపు చూస్తే తను ప్రశాంతంగా పడుకొని కనిపిస్తాడు. శౌర్యాన్ని చూడగానే మాయలో పడిపోయి అతని జుట్టుని చెరిపేసి చూస్తుంటే మాధవి గారు వచ్చి ఎప్పుడొచ్చారు దాత్రి అంటారు. నాకు కూడా తెలియదు అత్తమ్మ అని శౌర్యపై చేయి వేసి శౌర్య అని పిలుస్తుంది. శౌర్య కనులు తెరిచి ఏమైంది దాత్రి అని లేస్తూ ఒళ్ళు విరుచుకొని అమ్మా అంటూ ఆవిడ్ని హత్తుకుంటాడు. మాధవి గారు శౌర్య తలనిమిరి ఎప్పుడొచ్చారు అంటారు. తెల్లవారుజామునమ్మా అంటాడు. నేను ఎలా వచ్చాను? నన్ను మోసుకుని వచ్చావా నువ్వు అని సందేహంగా అడుగుతుంది. శౌర్య తలూపి ఆకలి అన్నావు, దాహం అన్నావు, నిన్న నా వల్ల నువ్వు ఉపవాసం ఉన్నావు. లేదు లేదు శౌర్య, అలా ఏం కాదు అంటుంది దాత్రి. మాధవి గారు సరే సరే, ముందు ఇద్దరు ఫ్రెష్ అవ్వండి, దర్శనం చేసుకుని ఏదైనా తిని ఇంటికి బయలుదేరుతాం. దాత్రి తలూపి మాధవి గారితో వెళ్ళిపోతుంది. శౌర్య ప్రకృతిని చూస్తూ లేచి ఫేస్ వాష్ చేసుకుని స్నానం చేసి బట్టలు మార్చుకుంటారు. పార్థు గారు శౌర్య దగ్గరికి వచ్చి ఏంట్రా నీ భార్య ఏమంటుంది, ఫ్యామిలీ ప్లానింగ్ ఏంటి అని కళ్ళెగరేస్తారు. అంతా ఈశ్వర ఇచ్చ కదా నాన్న అని ఆలయంలోకి వెళ్తాడు శౌర్య. ఇలాంటి వాటిలో కూడానా అంటాడు ఆయన. ఇలాంటి వాటిల్లోనే నాన్న అంటాడు శౌర్య. ఇంతలో దాత్రి మాధవి గారు వస్తారు. మళ్ళీ ఆ జంగమయ్య దర్శనం చేసుకుని కొంచెం ప్రసాదం సేవించి గాధకుల వారి ఆశీర్వాదంతో అనుమతితో అక్కడి నుంచి సెలవు తీసుకుంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.